హలో ఫ్రెండ్స్, తంబాల తోటాకు దాన్ని ఇవాళ తాలింపు చేస్తున్నాను. చూడండి, ఇవి వాటి కాడలు ఎలా సింపుల్గా మెత్తగా అయిపోతున్నాయో చూసారా. వీటిని ఇలా కడిగేసి తంబాల తోటాకు వాటి కాడలు అన్నమాట. ఇవి ఈ కాడల్ని బాగా శుభ్రం చేసుకొని ఇలా మనం ఉడకబెట్టేసుకోవాలి. నూనెలో వాడ్చడం అలాంటివి కాదు, ఉడకబెట్టుకొని చూసారా. కడిగేసి ఇలా ఒక దాంట్లో వేసుకొని అవి కాడలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఇలా తినిగిపోతాయి. ఇవి కొంచెం గొప్పగొప్పలాడించాలి. ఇలా వాట్ చేసుకొని ఇవి ఉడకబెట్టేసేసి బాగా ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆకు, దాని ఒక ఆకు అనమాట. చూసారా ఎంత పెద్దదిగా ఉంటుందో. ఈ ఆకు చాలా మంచిది. దీనికి ఎటువంటి మందు కానీ ఎటువంటిది లేదు, ఇంట్లోనే వేసుకున్నాము. ఇది కాస్త బాగా ఇలా కాళ్ళు ఎందుకు వేసానంటే ఈ కాళ్ళు కాబట్టి తొందరగా కొంచెం ఉడకాల్సి వస్తుంది కాబట్టి అందులో పడేసాను. ఇది ఒట్టి ఆకే కాబట్టి ఇలా పెట్టేసుకొని చాలా బాగుంటుందండి. తాలింపు చేసుకొని సంగడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి ఒకటికి 4 సార్లు చేయనండి. ఇంట్లో మేమేం మందులు వేసి పండించింది ఏం కాదు, బయట కొన్నది అసలే కాదు. మా ఓపెన్ ప్లేస్లో మేము వేసుకోని ఉంటే చెట్లు అందివి. దీంట్లో కాస్తంత ఉప్పు వేసి ఉడకబెట్టేస్తే బాగా ఉడకబెట్టాలి. ఇలాగా కడిగేసుకున్న ఆకుని స్టవ్ మీద పెట్టుకుందాం. చూసారా, స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. సాయిరాం. లేదు, సాయిరాం. చూడండి, ఇలా పెట్టేసుకొని ఆకుని ఇందులో కాస్తంత ఉప్పు వేసుకొని చూసారా, ఉప్పు వేసేసి ఉడకబెట్టేసామంటే బాగా మెత్తగా మగ్గిపోతుంది. దీని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా, చెమ్మ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇలాగనమాట, చెమ్మ లేకుండా ఇలా ఉడికిపోవాలి. చూడండి, కాడలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయి. గుచ్చితే ఇలా మెత్తగా అయిపోవాలి. సరే, రెండు సగాలు అయిపోతాయండి. ఇప్పుడు దీనికి ఇలాగ పక్కకు అనేసుకొని చెమ్మ ఇంకా కొంచెం లైట్గా సెయ్యి అంటుంది. సరే, దీని మధ్యలో మనం కాస్తంత తిరగమాత పెట్టుకుందాం. తిరగమాత అంటే
తెలుసు కదా. కాస్తంత నూనె వేసుకొని చాలే, ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు కదా, అందుకని అలా పెట్టేసుకున్నాం తర్వాత. కాస్తంత మంట పెట్టేసుకొని దీంట్లో చూసారా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు ఈ 3 కలిపి మనం తిరగమాత పెట్టేసుకున్నాం. ఈ తిరగమాత పెట్టేసుకొని చక్కగా ఈ తిరగమాత మాడేదాకా పెట్టేసుకున్నాం. ఏదైనా మనం తినేదైతేనే చూపించాలండి. ఏదో కాస్త చూపించాము అనుకొని కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను, కానీ నేను కూడా కాస్త కూడా అవి మళ్ళీ రిటర్న్ చేయకపోతే అసలు నాకు అవి ఏం సరిగా రావట్లేదు. దాంట్లో ఇంక మరి ఏం కలపాలన్నా ఏంటా అనేది కూడా ఆలోచిస్తాను. ఇది నేను ఎలా చెప్పాను అలా చేసుకున్నాం, మీకు ఎటువంటి రిమార్క్ ఉండదు. పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా తినొచ్చు. ఇది సరే, ఇది మారుతుంది. ఇది కొంచెం వేగేలోపల మనం చూసారా తెల్లగడ్డలు 2 తీసుకున్నాను. ఈ రెండింటిని మనం ఇలా కొంచెం కొట్టేద్దాం. కొడితే ఇది కాస్తంత ఇట్లా రావాలన్నమాట. చూసారా, ఇలాగా గుడ్డలో పెట్టి ఎందుకు కొడుతున్నారంటే ఎగిరిపోకుండా ఉండటం కోసం గుడ్డలో పెట్టి ఇలా కొడతాను అనమాట. ఈ తెల్లగడ్డలు ఆ తాలింపులో నంచుకుంటుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తెల్లగడ్డ బాగా ఎదుగుతుంది. దీన్ని తొక్కలు తీసి అలాంటివి ఏం చేయను, అలాగే వేస్తాను. కూర చూడండి ఇది కూడా చిట అంటూ బాగా అయ్యింది. సరే, అలాగా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నామంటే బాగా అటు 4 పక్కల కలిపేసుకున్నామంటే బాగా పొడిగా తాలింపు బాగా వచ్చేస్తుంది. అంతే. తంబాల తోటాకు అంటే పెద్ద ఆకులుగా ఉంటుంది, పెద్ద చెట్టుగా ఉంటుంది. కాడలు కూడా అట్ట చుంచితే టక్కన ఇరిగిపోతాయి అన్నమాట. ఒంటికి కూడా చాలా మంచిది. ఇది తాలింపు పెట్టుకొని తినొచ్చు, కూర చేసుకొని తినొచ్చు. ఏంటబ్బా ఇంత పెద్ద ఆకులుగా ఉన్నాయి, ఇదేం ఆకు అని అంటారు. ఇది మా నాయనమ్మ వాళ్ళు, మీరు నాయనమ్మ అంటారు, మేము జేజ అని పిలిచేవాళ్ళం. చక్కగా వాళ్ళు వండి పెట్టేవాళ్ళు అనమాట మాకు. ఎంత బాగుంటుందో చూడండి. కొట్టేసిన తెల్లగడ్డలన్నీ నేను చెప్పాను కదా, ప్రతి దాంట్లో నేను తెల్లగడ్డ వేయిందే కూర చేయను. ఆ కూరలో తెల్లగడ్డ వేస్తేనే అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. తెల్లగడ్డ వేస్తే ఒంటికి మంచిది. ఇలాగా సరే, దీన్ని కాస్తంత కలబెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఉంచామంటే అయిపోతుంది అన్నమాట. గుమగుమ వాసన వస్తుంది. తెల్లగడ్డ పడితేనే వాసన అబ్బా ఏదైనా కానీ కూర. బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇలాంటి వాతాలు ఇలాంటివి ఏం రాకుండా చక్కగా ఇవి తినేయాలన్నమాట. ఇంకొక 10 నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లో కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం. చెప్పాను కదా, ఇది కూడా నలిపి కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్తంత మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం పొడి వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉంచుదామే.
చూసారా బాగా ఇలా ఫ్రై అయిపోయింది అనమాట. ఇలా ఫ్రై అయిపోయింది చూసారా. ఇది కాస్తంత పొడి వేసుకున్నాం. అయిపోయింది. కాస్తంత పొడి వేసుకొని మనం చెమ్మాయితే చూడండి, చెమ్మాయితే లేదు. ఇంకా తిరగమాత కూడా పెట్టాను, నేను చూపించాను కదా మీకు. ఇప్పుడు మనం పొడి వేసేసుకున్నాం. శనగలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, పచ్చివే. దీంట్లో ఇంకేమీ